ఆ రోజుల్లో ఫ్యాక్షన్ బాగా పీక్స్ లో ఉంది. జిల్లాలో కూడా మేజర్ ఫ్యాక్షన్ నాయకులు పొలిటికల్ గా కావచ్చు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, మీ మీద ఎట్లాంటి ఒత్తిళ్ళు వచ్చేటివి? మా మీదే మీరు పోరాడుతున్నారు, మమ్మల్ని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు. నేను ఇది ఒకటి తప్పు అనిపించినప్పుడు, అది సమాజం మీద ప్రభావం పడుతుంది అనిపించినప్పుడు నేను నిర్మోహమాటంగా చెప్పేవాడిని. చెప్పే వల్లే నాకు వ్యక్తిగతంగా రాజకీయ శత్రువులు తయారయ్యారు. వాళ్ళు అంటే ఒక పంతాలో పోతాడు, దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, మొండివాడు అని. మొండివాడు కాదు, మంచిని మంచిగా చెప్తూ ఉంటే అవతల వాళ్ళు అది మంచి కాదు అన్నప్పుడు, నాకు మంచి అని తెలిసినప్పుడు, లేదు ఇది మంచి, నువ్వు చెప్పేది మంచి కరెక్ట్ కాదని చెప్పేటువంటి ఆత్మస్థైర్యము ఆ విశ్వాసము నాకుంది కాబట్టి గట్టిగా చెప్పేవాడిని. దాన్ని రకరకాలుగా చెలువల పలువుగా రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడింది. నాకు ఒక ఆత్మతృప్తి ఉంది, ఎస్ నేను చేశాను అని. అందుకు చేయగలిగాను కాబట్టే మళ్ళీ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్, తిరుపతిలో ఒక సదస్సు పెట్టారు, రాష్ట్రమంతా తిరిగా ఈ ఫ్యాక్షన్ సదస్సులు మీరు చాలా పెట్టారు. పెడితే మన కరుణాకర్ రెడ్డి గారి బ్రదర్ భూమా కరుణాకర్ రెడ్డి ఇంకా రకరకాల వాళ్ళంతా వచ్చారు. అక్కడ కూడా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జరిగాయి కదంటే, ఆ జరిగినప్పుడు కూడా నేను అపోజ్ చేశానంటే అక్కడున్న వక్తలు కూడా ఎస్ ఆయన అపోజ్ చేశాను అన్నారు. కడప పోయాను, ఆ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళంతా సదస్సుకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా అయితే మాట్లాడారు. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదంటే, అప్పుడు మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, లేదా అంటే కరెక్ట్ అన్నారు. అంటే మనం నిజాయితీగా చేసినప్పుడు, అంటే రాగద్వేషాలకు అతీతంగా చేసినప్పుడు, మనం చెప్పేటువంటి ధైర్యము, చెప్పేటువంటి నిజాయితీ మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. అన్న, మీ మీద ఇంకొక ఆరోపణ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అవే అనే సంస్థ ప్రభాకర్ చౌదరి గారు అధికారంలో లేకపోయినప్పుడు కానీ, లేదంటే తన ఎమ్మెల్యే లేనప్పుడు మాత్రమే అవే సంస్థ మీద వర్క్ చేస్తారు. అవే సంస్థ అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఇన్ కేస్ చౌదరి గారు ఎమ్మెల్యే గాను, లేకపోతే అధికార పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ అవే సంస్థ మూలాన పడిపోతుంది. ఫ్యాక్షనిజం మీద పోరాడారు అవే సంస్థ. తర్వాత ఇప్పుడు మళ్ళీ అవినీతి మీద అవే సంస్థ సదస్సులు స్టార్ట్ చేసింది. అంటే మీరు నిజంగా అంటే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవే సంస్థను పక్కన పెట్టేస్తారా? మీకు ఈ అవే సంస్థ గురించి అవగాహన లేని వాళ్ళు, లేదా వ్యక్తిగతంగా అసూయ కలిగిన వాళ్ళు, లేదా ఈ కాన్సెప్ట్కి నచ్చని వాళ్ళు, అంటే అవినీతి వద్దు అంటే అవినీతి పరునికి అవే అనేది వ్యతిరేకం కనబడుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నోనికి వద్దయా చంపొద్దు, లివ్ అండ్ లెట్లు బ్రతుకు నువ్వు అంటే అతనికి అదే కనబడుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉండి ఢిల్లీలో సదస్సు నడిపా. ఆ రోజు సుజనా చౌదరితో పాటు చాలా మంది అందరూ కూడా వచ్చి ఏపీ భవన్లో జరిపాం. మన ఎమ్మెల్యేగా యాక్టివ్గా చేయరు. అంటే నేను ఒకటి అంజన్ రెడ్డి, ఇది ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ప్రజలకు 24 గంటలు పనిచేసి అధికారంలోకి వచ్చే పొలిటికల్ పార్టీ కాదు. ఇట్ ఈస్ ఏ ఎన్జిఓ, ఇట్ ఈస్ ఏ ఒక ఫోరం. ఈ ఫోరం అనేటువంటిది అవసరం ఎప్పుడుందో అప్పుడే పనిచేస్తాం. అది కూడా నాకు వీలైనా, నాకు విరామం ఉన్నా, నాకు ఆర్థిక వనరులు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు చేసేటువంటి చర్య. ఎందుకంటే ఎవరితో ఫండ్స్ తీసుకోం, స్టేట్ సెంట్రల్లో ఎవరో, మేము ఎవరికో పోయి చెప్పి ఎవరికో బాధ్యుడు కాదు. ఎందుకంటే ఫ్రీ టైంలోనే కూర్చోవాలి. సంవత్సరానికి 1-2 ఫంక్షన్స్ నడవండి. ఇప్పుడు పుస్తకాలు ఓన్గా ప్రింట్ చేశాం, సీడీలు ప్రింట్ చేశాం, ఉచితంగా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల పంచాం. ఫ్యాక్షన్ 4 జిల్లాల్లో కూడా ఎవరైనా పుస్తకాలు ఇచ్చాం, బుక్ స్టాల్లో కూడా ఇచ్చాం. అంటే ఇది ఒక చైతన్యం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో నెలసరి జీతాలు తీసుకోనో, లేదా ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకోనో, లేదా ఇతరత్ర ప్రయోజనాల కోసమో చేయాల్సిన సంస్థ కాదు. ఇది ఒక కాన్సెప్ట్ కోసం ఇది పోరాడుతూనే ఉంటాం, అవేర్నెస్ తీసుకొని వస్తాం. మనం ఏదో పోయి ఈరోజు జనంలోకి పోయి రోజు పోయి నీలో మార్పు రావాలా, మీ ఇంట్లో పనులను వదిలేసి రాజకీయాలు వదిలేసి రమ్మంటే ఎవరు రారు. మనం ఏంటంటే 100 మందిలో 10 మందిని మారిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందిని మారుస్తారు, లేదా 1000 మందిలో 100 మందిని మారుస్తే 50 మందిని మారుస్తాయి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు February 6th ఆ రోజు ఫ్యాక్షన్కు కరప్షన్కి వ్యతిరేకంగా పెట్టాం. అంటే ఆ రోజు ఎర్రా సయ్యప్పరెడ్డి, తర్వాత మన లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు, ఇట్లా రాయలసీమలో దశాబ్దాల తరబడి మంత్రి పదవులు అనిపించి ఫ్యాక్షన్ కు దూరంగా ఉన్న వాళ్ళని అవే తరఫున అవార్డ్స్ ఇచ్చాం. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద లేవని. అట్లే నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు గౌరవించాం, ఈ రోజు గౌరవిస్తున్నాం. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఒకటి. ఎందుకంటే అవగాహన రాహిత్యంతో ఏదో అసూయ ద్వేషాలతో మాట్లాడే వ్యక్తులకి మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. నేనేంటంటే మనం అవినీతి పరులు ఉండొచ్చు, మనం దుర్మార్గులు ఉండొచ్చు, కానీ మంచిని పెంచుదాం. ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తే, నీతివంతమైన వ్యక్తుల్ని మనం సాధారణంగా సత్కరిస్తే,
మనం అప్పుడు అవినీతి గురించి మాట్లాడే హక్కు వస్తుంది. ప్రతి వాడు అవినీతి పోవాలి, అక్రమాలు పోవాలి, అన్యాయం పోవాలి, దేశం బాగుపడాలి అన్ని నినాదాలు బాగానే ఉంటాయి. మనము దేశం బాగుపడాలన్నప్పుడు, సమాజం బాగుండాలన్నప్పుడు నేరమ చరిత్ర లేనటువంటి నేతలను ఎంతమందిని గౌరవిస్తున్నాం? అదేవిధంగా ఉద్యోగంలో ఒక రాజకీయ నాయకుడు నిజాయితీ ఉండడం గొప్ప సంగతి కాదు. ఎందుకంటే అధికారం వస్తుంది, ప్రతిష్ట గౌరవాలు సమాజంలో పెరుగుతాయి, మళ్ళీ ఓట్లు రాబట్టుకోవడమో లేదా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఓట్లు ఏమని చెప్పుకోవడానికో. ఒక ఉద్యోగస్తుడు నెలసరి జీతంతో చేరినప్పుడు అతను అధికారుల నుంచి అనేక ఒత్తిళ్లున్నా, ప్రమోషన్స్లోనో బదిలీల్లోనో మంచి ప్లేసులు కావాలంటే కూడా నిజాయితీగా ఉన్నాడంటే ఇవ్వలేనట్టు పరిస్థితి ఉన్నప్పుడు అన్నిటినీ అధిగమించి సమాజంలో కూడా అనేక అవమానాలకి ఎదురొడ్డే, కుటుంబంలో కూడా ప్రోత్సాహం సహకారం లేకపోయినా కూడా నిజాయితీగా మెలిగే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడే కానీ ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాళ్ళకి ఏదైనా మంచి గుర్తింపు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఏం చేసామంటే జీవితంలో లంచం తీసుకున్న వ్యక్తులకి రానుపోను ఖర్చులు, అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళందరి సదుపాయాలు కూడా తీసుకొని, ఇది రాజకీయంగా చేయడం వల్ల కర్ణాటకలో నాకు రాజకీయం అవసరం లే, కేరళలో అవసరం లే, తమిళనాడులో అవసరం లే, అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనం ఏం చేస్తున్నాం, అవే అవార్డ్స్ ఇస్తున్నాం. అవార్డుని లాస్ట్ టైం మాణిక్ సర్కార్ త్రిపుర ఫార్మర్ సీఎం, నేను ఆ రోజు కలిసాను, మళ్ళీ ఆయనతో టచ్లో కూడా పోలేదు. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తుల ద్వారా ఇప్పిస్తే మరికొంతకాలం పాటు నిజాయితీగా ఉంటారనేటువంటి తపన, ఇదొక ఆలోచన, ఇదొక ఆశయం, దానికోసం పోరాడుతున్నాం.